ఈ పీతలన్నీ ఈరోజు పట్టాం. బాబాయ్ అయిపోయింది బాబాయ్. హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మా అన్నయ్యతో కలిసి పీతలు పట్టడానికి అయితే బయలుదేరాం. ఇదా ఈ తోట అంతా మందేనా? ఏం లేవు టోటల్, అది బాధ వస్తుంది. ఇంకా టైం ఉంది కదా. ఒకటొకటి వేస్తున్నాం. మొత్తానికి ఈరోజు సాయిబాలు ఊరు వచ్చాం పీతలు వేట అంటే. ఎన్ని పీతలు దొరుకుతాయి సాయి? దొరుకుతుందని మామూలుగా ఉన్నది. పీతలు పట్టేదారు లొకేషన్ అయితే మామూలుగా ఉన్నది. లొకేషన్ బాగుంటుంది అక్కడ. బాగుంటుందా? సూపర్. మొత్తానికి మన బండిని ఇలాంటి రోడ్లో తీసుకెళ్తాం. తమ్ముడు అక్కడ మనోరేనా? జాదిగలనే వీళ్ళు మామూలు పట్టారు. వీళ్ళు ఏటగలనే ఎక్కువ పడతారా? మనకి ఎక్కే కావాలి. చూస్తా ఎలా పడతారు అసలే ఏరు పీతలు కూడా తినలేదు. అరే బాబు నువ్వే కదా మనం పాము పట్టింది. నువ్వే మనం పట్టలేదా? పాము పట్టాయి కదా చిన్నది. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే సండేనే ప్లేనింగ్ అనేసి ఈరోజు మేము పీతల పాత్రలకు అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మామూలుగా ఈరోజు అయితే సండే కదా, చికెన్ ఫిష్ ఇదంతా తిని తిని బోర్ కూడా వేసింది. కానీ ఈరోజు మాత్రం పీతలు తినాలని అనిపించింది. అది కూడా మేము వేట చేసి పట్టి తినాలనుకుంటున్నాం. అది ఎలా తినాలి, ఇప్పుడు మేము అది ఎలా పడుతున్నాం మీకు అయితే ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. చూడండి, మధ్య మధ్యలో ఫండీగా కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంది. తప్పటి చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే వీడియో మీకు బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మేమైతే నడుస్తున్నాము. ఈ ఒక్కొక్క నడిచేటప్పుడు చాలా జాగ్రత్త నడవాలి, లేకపోతే పడిపోయే కింద ఒక్కసారికి ఉన్నాయి. మావాడేదో అరుస్తున్నాడు అనమాట మా బాబాయ్ గారు. అవేంటి బాబాయ్? కోతులా? కోతులు ఎందుకు వచ్చేదంటే ఇక్కడ మాకు పనస చెట్లు ఉంటుంది అనమాట. పనస పళ్ళు తినడానికి అయితే కోతులు వచ్చాయి. ఇక్కడైతే మేము కొయ్య అనమాట. మా ఊరి దగ్గర చాలా ఉంటుంది, చూపిస్తాను. ఇదిగో డాగ్స్ చూడ కనిపిస్తుంది. ఆ డాగ్స్ అయితే వేటకు వచ్చింది. దొరికితే ఇంకా డైరెక్ట్ ఇంటికే తీసుకెళ్తుంది అనమాట. అది తినేది అలా అలవాటు చేశారు అన్నమాట డాగ్స్కి. అరే బాబాయ్, కిందనే వెళ్ళిపోయాం ఇంకా పైనుంచా? అదే కింద నుంచి పట్టుకెళ్తే దొరుకుతాయి. ముందుగా పీతలు ఎక్కడ ఉన్నాయో వెతకడం స్టార్ట్ చేశాం. మీరు చూస్తున్నారు కదా, రాళ్ళను ఒక్కొక్కటిగా తీసి కింద చూస్తూ పీతలు ఉన్నాయో లేదో అని వెతుకుతున్నాం. అలా వెతుకుతుంటే చిన్న చిన్న పీతలు అయితే దొరుకుతున్నాయి. ఒక రాయి తీస్తే పీత కనిపిస్తుంది, వెంటనే పట్టుకోవాలి. పీతలు కూడా అంత ఈజీగా దొరకడం లేదు. ఒక పీత కోసం రాళ్ళను కదిలిస్తూ నీళ్ళలో చేతులు పెట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ పీతలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. రాళ్ళ మధ్యలో పీతలు దాక్కుంటాయి. మనం రాయి చేతుల్లోనే అవి పక్కకు వెళ్ళిపోయాయి. అందుకే చాలా జాగ్రత్తగా చూసి వెంటనే పట్టుకోవాలి.
దొరికిందా? దొరికిందనే. తమ్ముడు అసలు మిస్ చేయట్లేదు ఒకటి కూడా. చూడ ఆ పెద్దది పట్టం భయం వేస్తుంది. మార్చి ఎలా పడుతున్నాడు. అయిపోయింది బాబాయ్. చూడ అక్కడ ఒక పెద్ద దొరికిందనే. వావ్, ఇక్కడ కూడా పెద్ద పీత దొరికింది. తమ్ముడు కూడా పెద్ద పట్టాడు. మనకి ఎమ్ము విడిచిందా పెద్దది అయితే ఆరు కొరికి దొరుకుతుంది. చూసి అప్పుడే వచ్చాం, 2 నిమిషాలు అయింది. పీత ఎన్ని దొరికింది మాకు చూపించరా బాబాయ్. వంట వాళ్ళు చేస్తారు మరి పీతల కూర. బాబాయ్ నువ్వు చేస్తావు కదా, నువ్వంటరా చేస్తావా? సరే, వాడు ఇరగ తీస్తారా అంట. చిన్నపిల్లలు వంట చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మేమైతే తినబోతున్నాం. ఓకే, చితక్ కొడతాడు తమ్ముడు. ఓకేనా? పీతలు చేయడం నేర్పుతాను అనమాట, ఎలా ఉంటుందో. కొరికిందా కొరికిందా? చూసారా ఎలా కొరికిందో. ఇది అరిగిపోతుంది అనమాట. ఇది పెద్ద చిన్నదిరా. చూసారా ఎంత ఎర్రగా కనిపిస్తుందో. చూరా, ఇవి తల్లెట్రికాయ అనమాట. పిల్లల్లో వదిలించుకుంటున్నా. ఆడదా? ఆడదనేది. చూసారా ఎంత ఎర్రగా ఉందో పిల్లలు. తీసుకోవా? అయితే ఇరిపేసాను. జై జై మహేష్మతి, జై జై పడేస్తా. దొరిందా? చూసావా రాయ ఎలా తీసావా? అలా పట్టడా బాబాయ్. అలా కొద్దిసేపటి పీతలు పట్టిన తర్వాత ముందుకు వెళ్ళాం. అక్కడే ఈ చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇంత దగ్గరలో ఇలాంటి అందమైన ప్లేస్ ఉందని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండడంతో వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ ఎంత అందంగా ఉందో. ఇలాంటి ప్రదేశాలకు మొదట్లో రావాలంటే కొంచెం భయంగా ఉండేది. చుట్టూ చెట్లు కొమ్మలు ఉండడంతో లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కొమ్మలు తొలగించడంతో కొంచెం ఈజీగా ఈ ప్రదేశానికి రావడానికి వీలవుతుంది. కొద్దిసేపటికి ఇక్కడ వాటర్ ఫాల్స్లో దగ్గర కూర్చొని లొకేషన్ ఎంజాయ్ చేసాం. ప్రకృతి మధ్యలో ఇలా గడపడం నిజంగా చాలా బాగుంది. అయితే మన ఈరోజు అయితే చిన్న వాటర్, మా ఊరు వాటర్ ఫాల్స్ అయితే వచ్చాను. ఇది ఇక్కడ ఉన్నది కొందరు తెలియదు అనమాట, చాలా చిన్నది. ఇక్కడ ఉన్న వాటర్ అయితే చాలా కూలింగ్గా ఉంటుంది. ప్లస్ ఈ లొకేషన్ కూడా చాలా చల్లదనంతో ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే నేనైతే ఒక వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ యూట్యూబ్లోనే ఫుల్ వీడియో పైకి అయితే ఇక్కడైతే వీడియో షూట్ చేశాను. నా ఫస్ట్ వీడియో ఇక్కడ నుంచి మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ అంటే ఈ లొకేషన్స్లో రప్పు సైడ్తో చెందుతాం అనేసి వీడియో అయితే షూట్ చేశాను. జస్ట్ అప్పుడు మాకు ఛానల్ లేక ఫోన్తో షూట్ చేశాను అన్నమాట ఈ లొకేషన్స్. ఇక్కడ ఫోటోల లొకేషన్ చూసాను అన్నమాట.
ఈ లొకేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ అయితే ఒక బాగుంటుంది లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ వెదర్ వేడిగా ఉండదు, చాలా చల్లగా ఉంటుంది అన్న కూల్గా. ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి, బాగుంటుంది. దేనికైనా పార్క్ చేయకండి, ఇది ఒక విలేజ్ అనమాట. మీరు ఇక్కడ వచ్చి పార్క్ చేస్తే రోజు బాగుంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ చూసి అన్నట్టే అడిగేది అనమాట. మేము కింద పడ్డామా ఈ చిప్పడి అంతా పోతుంది అనమాట. అయితే చాలా జాగ్రత్తగా వచ్చాం, సేవ్ కూడా అన్ని మీరు వచ్చినట్టు. పీతలు పట్టే ప్లేస్కి వెళ్ళే దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, నీటి శబ్దంతో ఆ ప్రదేశం మొత్తం చాలా అందంగా అనిపిస్తుంది. వాటర్ ఎలా ఉందో చాలా బాగుంది వాటర్ ఫాల్స్. చాలా జాగ్రత్తగా అది చూసారా, చూడతారా చూసారా, చిన్న 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 వాటర్ ఫాల్స్. మా బాబాయ్ అయితే పైన ఎక్కిపోయినా, మా బాబాయ్ గారు. నువ్వు రావా? ఇది మా బాబాయ్ ఇంటికి అనమాట. మేము ఇలా వచ్చాము పీతలు పట్టడానికి. అయితే త్వర ఉంది చూసారా, త్వర త్వర ఉందా. లైట్ వేసాను. ఇక్కడ అప్పుడే జంతువులు అయితే ఇక్కడ నివసించేవి చూస్తున్నారు మీరు. ఇక్కడ మా బాయ్ తెచ్చుకున్నారు. ఈరోజు మేము అయితే పీతల పట్టుకు వచ్చాము. ప్లస్ పీతలు పట్టుకునే తర్వాత ఈరోజు అయితే అంటే చిన్న అలాగే లొకేషన్కి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఈరోజు మా అన్నయ్య గారికి తీసుకొచ్చాను అనమాట. ఎలా ఉందని అంటే ఆయన సూపర్ ఉందనేసి, కానీ అడ్వాన్స్ చేసాడు మా అన్నయ్య, మామూలేదు అనమాట. ఇక్కడ చాలా రాయల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. మా బ్రో అయితే చాలా ఎప్పుడు ఇలాంటి ప్లేస్ రాలేదు, కానీ నేను మాత్రం ఇప్పుడు ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా బ్రో, ఎలా ఉంది బ్రో? బాగుంది, చాలా బాగుంటాయి. కాకపోతే జాగ్రత్తగా నడాలి. చక్కగా నడిపోతే ఎక్కడైనా పడిపోతే గట్టిగా ఉంటుంది. చూసారు మా బ్రో ఏమంటున్నారో, చూసారు కదా. అంటే మీరు నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలనేసి మా బ్రో అయితే చెప్తున్నాడు. అంటే ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఈ అంటే కొంచెం ఎర్రగా ఉంది మాత్రం. ఇలాంటివి టేస్ట్ వేరే ఉంటుంది. ఎర్ర రెడ్ కలర్ టేస్ట్ వేరే ఉంటుంది. దీని టేస్ట్ వేరే ఉంటుంది. రెడ్ అయితే ఎర్ర ఉంటుంది. ఇంకా అయిపోలేదు. మళ్ళీ పీతలు పట్టడానికి వెళ్ళాం. రాళ్ళను తీస్తూ నీళ్ళలో వెతుకుతూ పీతలు పట్టుకుంటూ చివరికి మనకు దొరికినంత పీతలు ఇంటికి బయలుదేరాం. ఈరోజు పీతలు పట్టడానికి మేము ఎంత కష్టపడ్డామో, ఈ అందమైన లొకేషన్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చూపించాను. మీ గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి అందమైన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇలాంటి గ్రామీణ జీవితం, పీతలు వేట, ప్రకృతి వీడియోలు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నీకు చూపించినప్పుడు చెప్పు. ఈ పీతలన్నీ పట్టిందా?
అలా చిన్నది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గ్రామీణ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.